మీ నల్గొండ మంత్రి గారే ప్రకటించారు ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు అని. ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి సార్? అంతే స్పష్టంగా వాళ్ళ ఉద్యోగాల కొరకు ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టారు యువతకి. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి పంగనామా పెడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చే అక్కడ ఉంటే, ఉద్యోగాలు అక్కడ అవసరమే ఉంటే మేమే ఇస్తాం కదా, ఇచ్చేవాళ్ళం కదా. పైగా ఉద్యోగాలు అనేవి ఎన్ని ఉండాలి, ఎన్ని కావాలి అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎక్కడైనా ప్రభుత్వాలకి. దాని ప్రకారమే ఇస్తారు. వీళ్ళకి అది సోయం లేదు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈ హామీని నమ్మి ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, మేము పరిపాలనకు వస్తామని నమ్మకంతో చెప్పలేదు. ఒక లాటరీ వేసారు. ఓకే. అందుకనే 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చారు. 420. సరే పాపం విచిత్రంగా అది 420 లెక్కకు వచ్చింది. ఇప్పుడు 420 అంటే ఉలికి పడుతున్నారు. కానీ అయితే మీరు ఒక్కసారి కనుక చూస్తే వీళ్ళ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు, ఇవి ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీ 2 ఆలోచనలతోనే హామీలు ఇస్తుంది. ప్రజలు పెద్దగా విశ్వసించరు, మనకేం ఓట్లు వస్తాయి, మనం గెలుస్తామనే భావనతో లేరు. ఒకవేళ వస్తే ఓట్లు వేస్తే గెలిస్తే కూడా ఇక మననైతే తీసేయలేరు కదా, 5 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటాం కదా. ఓకే. ఏమవుతుంది అమలు చేయకపోతే మాత్రం ఏం చేస్తారు ప్రజలు, మనం దించలేరు కదా అన్న భావనతో ఇచ్చినట్టు కనపడుతుంది తప్ప ఇవి అమలు చేయడానికి ఇస్తున్నట్టుగా లేదు. 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు చేయలేదా సార్? ఇంపాసిబుల్. ఓకే. చెయ్యాలి వాస్తవానికి, కానీ చెయ్యరు. ఎందుకు చేయరు అని అంటే ఉన్న డబ్బును వేరే దానికి వాడుకోవడానికి వీళ్ళకు ఆవురావురమని ఎదురు చూస్తున్నారు. అంటే మీరు అప్పులు ఇచ్చారు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అంటారేమో. అప్పులు ఎక్కడైనా ఉంటాయి, ఉండాల్సిందే. ఈ భారతదేశంలో అప్పులు లేని ప్రభుత్వం ఒకటి చూపించండి. వీళ్ళు వెళ్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, అప్పులు ఎక్కడ చేసి చూపించమని చెప్పి. విద్యుత్ శాఖలనే మాట్లాడినరు. రాజస్థాన్లో 89,000 కోట్లు ఉంది, 50,000 కోట్ల లాసులు ఉంది. వీళ్ళు వెళ్ళిన రాజ్యమే. మరి ఆ 24 గంటల కరెంటు కూడా లేదు మాలాగా. రైతులకు ఫ్రీ కరెంట్ అసలే లేదు. మరి ఏం చేసినట్టు, ఎట్లా తెచ్చినట్టు? వీళ్ళ ఆలోచనలు వేరున్నాయి. వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఆ హామీలని అమలు చేయొచ్చు, కానీ చెయ్యరు. చేయడానికి వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ కారణాలు వేరు. ఇలా ఉద్యోగాల విషయంలో కూడా అందుకే తప్పించుకోబోతున్నారు. ఉద్యోగాల మీద పెట్టే బడ్జెట్లో మాకేం ఉపయోగం అనుకుంటున్నారు వీళ్ళు. మరి వాళ్ళు చెప్పింది అదే కదా, మేము వచ్చాక మీకు బోల్డ్ అని ఉద్యోగాలు. అదే ఇప్పుడు చెయ్యాలి. వాళ్ళకి నేను చెప్పినట్టు చేయకపోతే మాత్రం వీళ్ళు చేసేది ఏంది? ఇక 5 ఏళ్ళ దానికనైతే మనం చేయలేరు కదా. ఇది ఒక్కటే కాదు కదా, చాలా ఎగ్గొడుతున్నాం. అందరూ కలిస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మన ఒకళ్ళు పోతే పోయి 5 ఏళ్ళు అయితే ఏం చేస్తాం కదా మేము అనుకుంటున్నారు. కానీ ఇందులో మేము ఆలోచిస్తుంది ఏంటంటే ఈ ఉద్యోగాలు ఇస్తారా, ఇయ్యరా, పెంచుతారా, పెంచరా, రైతు బంధువు, రుణమాఫీలు ఇవన్నీ. కానీ మొట్టమొదటి ప్రభుత్వ అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం వచ్చింది వీళ్ళతో. వీళ్ళ తెలివితక్కువతనం వల్ల, వీళ్ళ పరిపాలన దక్షత లేకపోవడం వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. జోక్ అయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి తనకు వచ్చిన భాష మాట్లాడితే, మాతృభాష మాట్లాడితే తప్పు కాదు. తప్పే ఉంది. అవును. నేను అంతర్జాతీయ వేదికలో పోతే కూడా అది మాతృభాష మాట్లాడుతుంటే, బయటకు పోతే కూడా దాన్ని ఎవరు తప్పు పట్టరు. మీరు పార్లమెంట్లో కూడా తమిళ వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు, బెంగాల్ వాళ్ళు బెంగాల్ మాట్లాడుతున్నారు, మనం కూడా తెలుగు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మరాఠీ వాళ్ళు మరాఠీలో మాట్లాడుతున్నారు, మాట్లాడుకోవచ్చు. నువ్వు లేదని పోయి రాష్ట్రం పరువు తీసి వాళ్ళు ప్రశ్న ఒకటి అడిగితే నువ్వు సమాధానం చెప్పి అది అర్థం కాక దావోస్లో మరి ఏం చేసింది? దావోస్ పోయి సాధించుకొచ్చింది ఏంది? రాష్ట్రం పరువు తీయటం తప్ప. కేసీఆర్ గారే కేటీఆర్ని పంపేది. కేసీఆర్ అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన శక్తి ఉన్నాడు, అన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నాడు ఆయన. అయినా అటువంటి వేదికల్లో మీరైతే కరెక్ట్ ఉంటారా బాబు, వెళ్ళండి అని చెప్పేది. వాస్తవానికి దాంట్లో పోయి సాధించుకొచ్చేది ఏం లేదు. ఒక మాట చెప్పాలంటే వీరితో అసలు కాదు. కేటీఆర్ లాంటి వారితోనే అవుతుంది అంటే ఆయనకు ఆ లెవెల్లో ఆలోచనలు ఉన్నాయి, ఆ లెవెల్లో వాళ్ళని సరిపోయే పద్ధతిలో డీల్ చేయగలిగే శక్తి ఉంది. ఎవరైనా 4 పెట్టుబడిదారులు పరిచయం అయితే
రారా బాబు మేము దగ్గర రండి, మేము 24 గంటల పవర్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, మా రోడ్ నెట్వర్క్ ఇది, మా కనెక్టివిటీ ఇది అని చెప్పే శక్తి ఉంది, వాళ్ళను తీసుకురాగలిగే శక్తి ఉంది. ఎందుకంటే కమ్యూనికేషనే ప్రధానం కదా వాళ్ళకి, కరెక్ట్. ప్రపంచం అంతటి కూడా నువ్వు అవతల వాడికి ఏం కమ్యూనికేట్ చేస్తావు, వానికి ఏం అర్థమవుతుంది అనేదే సమస్య. అవును. దాన్ని బట్టి వాడు రియాక్ట్ అవుతాడు. నీ గది లేనప్పుడు ఇక్కడ ఎన్నో చెప్పినావు, నీ అబద్ధాలు అన్నీ ఏదో గీదులు పెట్టి దీనిలోకి అక్కడ పోయి మాట్లాడితే దవసలు కుదురుతుందా? ఓ సెక్రటరీ ఉన్నాడు, మా సెక్రటరీ మాట్లాడతాడని చెప్తే అయిపోయింది తరఫున. ఎందుకు మరి శ్రీధర్ బాబు ఉండగా మంచి పేరు రావద్దు కదా, మళ్ళీ ఇంకోరి పేరు రావద్దు కదా. ఓకే. మరి అదొక పంచాయతీ ఉంటుంది కదా మళ్ళీ. ఓకే. పాపం ఆయన పక్క నిలబడి చూస్తున్నాడు, ఆయన చూసుడేంది పాపం మనసులో ఏడుస్తున్నాడు, అదే పాయ మన ఇజ్జత్ పోతుంది. ఓకే. రైతు బంధు విషయానికి వస్తే నిజంగా మాకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళేమో రైతు బంధు పడలేదంటే చెప్తా కొడతా అంటున్నారు, మీరేమో పడలేదురా బాబు అని మీరు అంటున్నారు. అసలు జనాలకు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ ఈ స్క్రీన్ ప్లే ఎలా నడుస్తుందని ఎవరికి అర్థం కాదు. జనానికి ఎందుకు అర్థం కాదు? బిఎస్ ఒకటి అర్థం అవుతుంది, జనమే కదా మాట్లాడుతుర్రు. రోజు సెల్ ఫోన్లో ఏం చప్పుడు వచ్చినా టింగమని రైతు బంధే కావచ్చని చూసుకుంటారు. ఓకే. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభం చేసిన కాంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అవును. ఇట్లా కొడితే వచ్చింది అంటే తప్పకుండా ఇంత రైతు బంధు వస్తుంది అని. పాపం ఏంటో యాడ్స్కి సంబంధించినవి ఇంకోటి దాంతో టిక్ మని వస్తున్నాయి, సప్పులు టింగ్ మని వస్తున్నాయి. చూసి మాట్లాడుకుంటారు కదా. అవును. అరే ఇంతకుముందు వచ్చింది రాబాయ్, నేను చూసుకుంటే పడలేదు, నలుగురు కూర్చున్న కాడ వచ్చింది ఇంకొకరికి, అరే రైతు బంధు పడ్డట్టు ఉందిరా అని చెప్పి ఓపెన్ చేస్తారు. ఇది కాదు, మాట్లాడుకుంటారు, అరే రైతు బంధు పడతలేదు అని అడుగుతారు కాడిపోయినప్పుడు. దాని నుంచి చెప్తాం, కొడతాం, వాళ్ళ తరఫున ప్రశ్నిస్తే మేము గంటేస్తాం, నెట్టేస్తాం. మూర్ఖపు. అసలు ఏం జరుగుతుంది సార్ రైతు బంధు విషయంలో? వాళ్ళు నిధులన్నీ ఎటో మలుపుతున్నారు. వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం అనేది నిరుపయోగమైన కార్యక్రమంలాగా కనబడుతుంది. ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చారని కూడా ఒక వార్త వచ్చింది, చెప్తున్నారు. ఇది రైతు బంధు ఇవ్వడం అనేది వాళ్ళకు ఒక నిరుపయోగమైన కార్యక్రమం. ఓకే. వాటిని ఆ నిధులు ఇంకెక్కడికో తీసుకుపోవాలి, ఏమో చేయాలనే పనులు ఉన్నట్టున్నారు, వాళ్ళ స్వార్థానికి వాడుకునే పనులు ఉన్నారు. ఓకే. ఎందుకంటే స్పష్టంగా ఇలా ప్రజలందరూ చూడంగా కేసీఆర్ గారు రైతు బంధు వేస్తా అని చెప్తే, హరీష్ రావు గారు ప్రకటిస్తే, పోయి మీరు స్వయంగా ఈసీని కలిసి అది ఆపండి అని చెప్పి ప్రజలకు కూడా వాళ్ళకి మళ్ళీ ఎక్కడ కోపం వస్తుందని 9వ తారీఖు నాడే ఇచ్చేస్తా, మొత్తం 10 కాదు 5 కలిపి 15 చొప్పున ఇచ్చేస్తా అని ప్రకటించినావు నువ్వు, నీ మంత్రులు అందరూ కూడా. ఎందుకు ఇస్తలేవు? ఇది ఏంది మతలబు? ఉన్నాయి పైసలు ఆడ ఉన్నాయి కాబట్టే కదా నువ్వు ఇయ్యొద్దని పోయింది. అంతే కదా. మరి ఉన్న పైసలు ఏం చేసినావు? రైతుల నోటికాడ పైసలు ఏం చేసినావు? ఎక్కడ పెట్టినా? ఇప్పుడే తొందరగా ఎందుకు రైతులలో వ్యతిరేకత వస్తలేదు, ఉద్యమాలు వస్తలేవు అంటే, రైతు కూడా కొంచెం విజ్ఞత ఉన్నవాడు, పద్ధతిగా ఉన్నవాడు. ఇద్దాం, సమయం ఏందో చూద్దాం. ఓకే. ఓకే. రైతు కూడా 100 రోజులు వెయిట్ చేస్తాం, ఓపిక పడదాం అని దాంట్లో ఉన్నారు. ఓకే. మేము కూడా అట్లనే ఉన్నాం వాస్తవానికి. మేము కూడా ఎందుకు మీద పడే విమర్శలు చేస్తలేవు, మీరు మాట్లాడిన వాటికే సమాధానాలు చెప్తున్నాం. రైట్. వస్తుంది ప్రజలలో అది కూడా. అయిపోయి ఇప్పటికే యువతను మోసం చేయడానికి 2 అబద్ధాలు ఆడినారు. ఒకటి, స్వయంగా ప్రియాంక గాంధీ ప్రకటించింది నిరుద్యోగ భృతి ఇస్తాం తీసుకోండి అని చెప్పిందాం. దాని విషయంలో ఆల్రెడీ బట్టి విక్రమార్క మేము చెప్పలేదు మాట్లాడండి అసెంబ్లీలో. ఇవాళ ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు ఇవ్వలేము, అవుట్ సోర్సింగ్ ఇస్తాం. అయిపోయింది. 2 మోసాలు అయిపోయినాయి. రైతు బంధు మీద, రుణమాఫీ మీద మాట తప్పినరు. 9 డిసెంబర్ ప్రకటించిందే వాళ్ళు, మాట తప్పినరు. కళ్యాణ లక్ష్మిది ఇంతవరకు లేదు. తులం బంగారం ఇస్తామన్నారు కదా, దానికి పత్తా లేదు. 2000 నుంచి 4000 చేస్తామన్నారు, లేదు, దిక్కు లేదు. ఇట్లా వరుసగా ఇప్పటివరకు లేవు. సరే, ఏదన్నా చిన్నవి తక్కువ ఖర్చుతున్నాయి, ఏదైనా ఉంటే గటువంటి దాన్ని ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకొని బయటపడతామని అనుకుంటున్నారు. ఓకే. ప్రజలకు అంత ఈజీగా నమ్మరు.